రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తాను చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ సరిగ్గా అందుతున్నాయో లేదో అని పర్యవేక్షించేందుకు వెళ్తుండగా ప్రయాణంలో హఠాన్మరణం పొందడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ వార్త విని గుండెలాగి చనిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ చూసి జగన్ ఎంతో కలత చెందారు. పావురాలగుట్టకు వెళ్లినప్పుడు ప్రజలను ఉద్దేశించి చనిపోయిన వారి కుటుంబాలను వచ్చి ఓదారుస్తానని మాట ఇచ్చారు. రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను. అందుకు అధిష్టానం వద్దకు అనుమతి కోసం వెళ్లినప్పుడు వాళ్లు తిరస్కరించారు. అంతేగాక వారిపైన, టీవీ ఛానల్ పైన, సాక్షి పేపర్ పైన దాడులు జరిపించారు. ఏమాత్రం సంబంధం లేని కేసులన్నీ ఆయన పైన వేసి అక్రమ ఆస్తుల పేరుతో సీబీఐతో విచారణ జరిపించారు. ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో కేసు నడిపిస్తున్నారు. జగన్ ని లోపల పెట్టి ఆ కుటుంబంపై కక్ష కట్టి ఆయనకు బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారు. తండ్రి సంవత్సరీకానికి సమాధి వద్దకు వెళ్లడానికి కూడా జగన్ ను నోచుకోకుండా చేశారు. సంవత్సర కాలం అవుతున్నా జగన్ పైన ఒక్క తప్పు కూడా చూపించలేకపోయారు. కానీ జగన్ ని జైల్లో వేసి 4 నెలలు గడిచినా బెయిల్ ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పి వాయిదాలు వేస్తున్నారు. ఆ మహానేత కుటుంబానికి మనమిచ్చే గౌరవం ఇదేనా? ఆ బిడ్డలు ఎంత విలపిస్తున్నారో మీకు తెలుసా? ఏది ఏమైనా జగన్ పక్షాన రాజశేఖర రెడ్డి గారు, దేవుడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ఆయనకి ఎప్పటికైనా మేలు చేస్తాడు. జగన్ లోపల ఉన్నా కృంగిపోకుండా ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలో, ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలో ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఆ మంచి మనసు గల వ్యక్తికి దేవుడు మంచి బహుమానమిస్తాడు. దేవుడి ఆశీర్వాదాలు ఆ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈసీ సుగుణమ్మ, పులివెందుల, వైఎస్ఆర్ జిల్లా.